తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇప్పుడు స్వామివారి ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోనుంది. ఇన్నాళ్లు బోసిపోయిన దివ్య విమాన గోపురం ఇక స్వర్ణమయం కానుంది. నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ దేవుణ్ణి కూడా మోసం చేశారు. ఆయనతో పాటు బంధువులు కూడా దేవుణ్ణి, భక్తుల్ని మోసం చేశారు. గొప్పలకు పోయి బంగారు తాపడం పనుల్ని ప్రకటించారు. కేసీఆర్ కు వంత పాడుతూ ఆయన బంధువులంతా ఏకంగా 22 కేజీల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. కానీ తీరా ఇచ్చే సమయం రాగానే పత్తా లేకుండా పోయారు. కొంతమంది ఎంతో కొంత ఇవ్వడంతో 12 కేజీల బంగారం మాత్రమే విరాళంగా అందింది. అది ఏ మూలకు సరిపోదు. ఇటు కేసీఆర్ సర్కారు నిధులు కూడా కేటాయించలేదు. అలా ఆ విషయం మరుగున పడింది. దీంతో రేవంత్ రెడ్డి సీఎం కాగానే వెంటనే రంగంలోకి దిగారు. మొత్తం ఆలయ అభివృద్ధి, గోపురం బంగారు తాపడం పనులపై సమీక్ష చేశారు. గోపురానికి మొత్తం 127 కేజీల బంగారం అవసరమవుతుందని లెక్క తేలింది. దేవస్థానం దగ్గర ఉన్న మొత్తం 13 కిలోల బంగారం నగదును ఆర్బీఐకి ఇచ్చి ప్యూర్ గోల్డ్ ని చెన్నై నుంచి తీసుకొచ్చారు. మిగతా బంగారం బాధ్యతను రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీసుకుంది. ఇక పనుల్ని చెన్నై స్మార్ట్ క్రియేషన్ కి అప్పగించారు. అంతేకాదు తాపడం పనుల కూలీలకి 7 కోట్ల వరకు ఖర్చవుతోంది. విమాన గోపురం బంగారు తాపడం పనుల్ని చెన్నైకి చెందిన ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్ కి అప్పగించారు. గతంలో ఇదే కంపెనీ యాదగిరిగుట్ట ఆలయ ప్రధాన గోపురం ధ్వజస్తంభం పనులు పూర్తి చేసింది. ఆ పనులు నాణ్యంగా ఉండడంతో మళ్లీ ఆ కంపెనీకే తాపడం పనులు కూడా అప్పగించారు సీఎం. ఈ బంగారు తాపడం పనుల్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజాను ఈ కమిటీకి చైర్పర్సన్ గా నియమించారు. కన్వీనర్, డైరెక్టర్, సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు ఈ తాపడం పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఫిబ్రవరి 15 నాటికి బంగారు తాపడం పనులు పూర్తి కానున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు మహాసంప్రోక్షణ, మహాకుంభాభిషేకం కార్యక్రమాల్ని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్వహించనుంది. ఫిబ్రవరి 23న సీఎం రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఘనంగా ప్రారంభిస్తారు. మాటలు కాదు, పనుల్ని పరుగులు పెట్టించడంలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాతే ఎవరైనా అని అధికారులు సైతం చెబుతూ ఉండడం విశేషం.